సిగరెట్టు కాల్చడం, మందు తాగడం లాంటివి మన ఆరోగ్యం పాడు చేస్తాయని మనకు తెలుసు. అయినా వాటిని ఎవరూ మానరు. కాబట్టి వీటి గురించి మాట్లాడడం అనవసరం. అయితే మనం చేసే రోజు పనులు కూడా మన ఆరోగ్యాన్ని ఎంతగానో పాడు చేస్తాయి. వాటిలో కొన్నింటిని నేను మీకు చెప్తాను. చాలామంది మగవాళ్ళు వాళ్ళ వాలెట్ను వారి వెనుక జేబులో పెడతారు. వాటి వలన ఎటువంటి నష్టం లేదు. వాలెట్ను జేబులో పెట్టుకొని కూర్చోవడమే ప్రమాదం. దీనివలన వెన్నుముక మెల్లిమెల్లిగా బెండ్ అవడం స్టార్ట్ అవుతుంది. దీనివలన సయాటిక్ అనే వెన్నుముక వ్యాధి ఏర్పడుతుంది. ప్రపంచంలో 70-80% ఈ వ్యాధితో బాధపడుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పటి నుండి వాలెట్ను డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ, క్లాసులో కానీ, ఆఫీసులో కానీ ముందు జేబులో పెట్టుకోండి. కొంతమంది ఇంపార్టెంట్ మీటింగ్లో కానీ, ఆఫీసులో కానీ మనకు తుమ్ము వచ్చినప్పుడు ఆపుకుంటాము. కానీ ఇది చాలా డేంజర్. మనము తుమ్ముతున్నప్పుడు గాలి గంటకు 160 కిలోమీటర్ల వేగంతో బయటకు వస్తుంది. దీనివలన మనం తుమ్ము ఆపుకున్నప్పుడు మన చెవిలో కర్ణబేరికి దెబ్బ తగులుతుంది. దానివలన వినికిడి శక్తి లోపిస్తుంది. ఇది ఒక్కటే కాదు, దీనివలన ముక్కులోని నరాలు దెబ్బతింటాయి. కళ్ళు, మెదడులోని రక్తనాళాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి తుమ్ము ఎవరూ ఆపుకోకండి. మరొకటి, చీకట్లో ఫోన్ యూజ్ చేయడం కూడా చాలా డేంజర్. దీనివలన మొబైల్ నుండి బ్లూ కలర్ కంటిలోనే రెటినాను దెబ్బతీస్తుంది. దీనివలన కంటి చూపు మందగిస్తుంది. కళ్ళజోడు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. సో ఫ్రెండ్స్, చీకట్లో మొబైల్ యూజ్ చేయకండి. టైట్ జీన్స్ వేసుకోవడం ఈ రోజుల్లో ఇది ఫ్యాషన్ కూడా అయిపోయింది. దీనివలన మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవదు. దీనివలన గుండెల్లో మంటగా అనిపించడం, ఎక్కువసార్లు టాయిలెట్ రావడం జరుగుతుంది. అంతేకాదు, రక్త కణాలలో రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు. టైట్ జీన్స్ వలన మహిళల్లో గర్భాశయ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. యూరిన్ ఆపుకోవడం ఇది ఇంకా చాలా పెద్ద డేంజర్ విషయం. ఇలా చేయడం వల్ల యూరిన్లోని బ్యాక్టీరియా వలన బ్లాడర్కి ఇన్ఫెక్షన్ సోకుతుంది. దీనివలన మూత్రపిండాలలో రాళ్లు కూడా ఏర్పడతాయి. ఒక్కొక్కసారి యూరిన్ ఆపుకోవడం వలన బ్లాడర్ పగిలిపోయిన సంఘటనలు చరిత్రలో ఉన్నాయి. కాబట్టి బీ కేర్ఫుల్. పైన చెప్పిన విషయాలు చాలా చిన్నవి కావచ్చు, కానీ వీటి ప్రభావం భవిష్యత్తులో చాలా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి అలవాట్లు ఉంటే వెంటనే మానేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.